భారత్ లో ఇంతమంది పాకిస్తానీలు ఉన్నారా? అది కూడా హైదరాబాద్ లోనే. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత కారణంగా నిన్న మన యూనియన్ గవర్నమెంట్ ఒక అడ్వర్టైజర్ ని ఇష్యూ చేసింది. భారత్ లో ఉన్న ఎవరైనా సరే మన ఆర్మీ గురించి ఎటువంటి లైవ్ అప్డేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని చెప్పింది. అలాగే మన డిఫెన్స్ అండ్ అదర్ సెక్యూరిటీ ఆపరేషన్ గురించి కూడా స్ప్రెడ్ చేయవద్దన్న, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే రిపోర్ట్ చేయండి అని చెప్పారు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా? 2008 ముంబై దాడుల్లో మన సైన్యం ఒక వైపు నుంచి ఉగ్రవాదులను అంతం చేస్తుంటే బయట మీడియా ఏం చేసిందో అందరికీ తెలిసిందే. మన సైన్యం సరిగ్గా ఎక్కడ ఉందనే విషయం లైవ్ లో పబ్లిష్ చేసేశారు. దానివల్ల ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. అందుకే ఈసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు గవర్నమెంట్ ముందుగానే అడ్వైస్ చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ కు చెందిన ప్రతి ఒక్కరూ ఈ నెల 29 లోపున వెళ్లిపోవాలని గడువును పెట్టింది. ఈ క్రమంలోనే ఏ స్టేట్ లో ఎంతమంది ఉన్నారో లిస్ట్ లో ఇవ్వమని అన్ని స్టేట్స్ కు ఆర్డర్ వేసింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాలు వారి స్టేట్ లో ఉన్న పాకిస్తానీ లిస్టును ఇస్తున్నారు. కొన్ని రిపోర్టుల ప్రకారం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే 1500 మంది పాకిస్తానీలు ఉన్నారట. కానీ అఫీషియల్ గా 118 మంది ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మిగిలిన వారు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉండే ఉంటారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 250 మంది పాకిస్తానీలను ఐడెంటిఫై చేశారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే మొత్తం స్టేట్ లో 250 మంది ఉంటే ఒక్క హైదరాబాద్ లోనే 208 మంది ఉన్నారట. అలాగే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ మంది ఉన్నారని సమాచారం. అయితే వీళ్ళంతా అఫీషియల్ గా భారత్ కు వచ్చిన వాళ్ళే. మరి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 2009 హోమ్ మినిస్టర్ రిపోర్ట్ ప్రకారం 13,000 మంది ఆఫ్ఘనిస్తాన్, దాదాపు 7,000కు పైగా పాకిస్తానీలు, 32,000కు పైగా బంగ్లాదేశీలు వచ్చారట. ఈసారి వాళ్ళకు భారత్ లో ఐడెంటిటీ కూడా వచ్చే ఉంటుంది. 2009లోనే అంతమంది వచ్చారంటే ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారో అర్థం చేసుకోండి. అసలు ఇలా భారత్ కు ఇల్లీగల్ గా రావడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్ డంకీ రూట్. ఇక్కడ సెక్యూరిటీ కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే రెండు ఫ్రెండ్లీ దేశాలే కాబట్టి. ఈ లూప్ హోల్ ను ఉపయోగించుకొని పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు భారత్ లోకి ఇల్లీగల్ గా వచ్చేస్తున్నారు. ఇదంతా ఒక సిస్టమాటిక్ గా జరుగుతుంది. ఫస్ట్ భారత్ లోకి ఇల్లీగల్ గా రావాలనుకునే వారంతా బంగ్లాదేశ్ లోని దుర్గాపూర్ అనే సిటీకి చేరుకుంటారు. అక్కడ నుంచి మేఘాలయలోని బాగ్మారా అనే టౌన్ దగ్గర ఒక బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఏ ఏరియాలోనైనా ఫారెస్ట్ అండ్ రివర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈజీగా ఎవరికి కనిపించకుండా భారత్ లోకి వచ్చేయవచ్చు. అలా మేఘాలయాల్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ కోసం ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ వాళ్ళను అస్సాం ద్వారా కోల్కతాకు వచ్చేస్తారు. వాళ్ళు కోల్కతాకు వచ్చేలోపు వాళ్లకు ఆధార్ కార్డ్ అండ్ ఐడెంటిటీ కార్డ్ అన్ని రెడీ ఉంటాయి. ఇక అవన్నీ తీసుకుని వాళ్ళు దేశంలో ఎక్కడికైనా వెళ్తారు. ఇలా వచ్చిన వాళ్ళు ఢిల్లీ లేదా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారు. ఇక భారత్ లోకి ఇల్లీగల్ గా రావడానికి రెండో దారి ఏంటంటే అది నేపాల్. నేపాల్ కూడా ఎందుకంటే కొన్ని రూట్స్ లో పాస్పోర్ట్స్ చెక్ చేయకుండా భారత్ లోకి వచ్చేవచ్చు. ఇలా భారత్ లోకి ఇల్లీగల్ గా వచ్చి ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలీదు. వీళ్ళకి వాళ్ళ దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగ్గా ఉందనో లేదా భారత్ పై కుట్ర పనడానికి వచ్చారో తెలియట్లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ అల్లర్లు తర్వాత భారత్ మన సరిహద్దు తర్వాత గట్టి సెక్యూరిటీ పెంచింది. కానీ అప్పటికే ఎంతో మంది భారత్ లోకి వచ్చేసి ఉంటారు.